హలో, హాయ్, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం స్వీట్ కార్న్తో రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా ఇంకా ఎంతో టేస్టీగా క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి నేను 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉండాలి. వాటిని అలా ఒలిచేసేయండి. ఆ తొనలన్నీ తీసేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది ఇది. ఎక్కువ సమయం అస్సలు పట్టదు. పైగా ఫ్రెష్గా కదండి, ఇంట్లోనే చేసుకుంటాం. దానివల్ల మనకి ఏ నష్టమూ ఉండదు. హెల్త్కి కూడా ఎంతో మంచిది కదా. మనం ఎప్పుడు మామూలుగా లోకల్గా దొరికే మొక్కజొన్నలు తీసుకొని కాల్చుకొని తింటాం కదండి. ఇది స్వీట్ కార్న్ కాల్చుకొని ఎలా తినాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందు చేపల చెట్ట తీసుకోండి. అదైతే ఈ కాడలు ఏదైతే ఉన్నాయో అవి విరిచేయకుండా వాటితో పాటు ఉడకబెట్టేలాగా వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఒకటి తీసుకొని అది కొంచెం మునిగేదాకా నీళ్లు పోసేయండి. నీళ్లు పోసేసి ఒక 5-6 నిమిషాల దాకా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోండి. ఉప్పు వేయండి, కొంచెం సరిపడ్డ ఉప్పు వేసుకోండి అని అంతే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మూత పెట్టేసేయండి. ఇంకా ప్రతి ఇంట్లో అండి ఏదో ఒక కొన్నన్నా మొక్కలు పెంచుకోవాలండి. కొద్ది స్థలంలో అయినా సరే. మన పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి మనము మొక్కలు పెంచడము ఇవి అలవాటు చేస్తే నేచర్కి దగ్గరలో ఉంటారండి వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా ఇది స్ట్రెస్ బస్టర్. ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ మనకు భగవంతుడు ఇచ్చిన ఫ్రీ ఎయిర్ కదండి. మనకి చెట్ల వల్ల మనం కోవిడ్లో కొనుక్కున్నాం దాన్ని. చూసారా, ఉడికిపోయినాయి. అలా మెత్తగా ఉడికిచ్చేసేయండి. అవి తీసేసి ఇంకా చక్కగా తడి లేకుండా తుడుచుకోవాలి. జాగ్రత్త అండి, అది చేయి జారింది అంటే మళ్ళీ చేయి కాలుతుంది. కొంచెం జాగ్రత్తగా పట్టుకొని తీసేయండి. అదిగోండి, ఇప్పుడు ఆ తడి లేకుండా మొత్తం అద్దేసుకోండి. అస్సలు తడి ఉండకూడదండి వాటికి. అద్దేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోండి. ముందే తీసి పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను. ఏంటంటే పైన బ్రెడ్ క్రమ్స్కి బదులుగా మీకు దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే తీసుకోండి, పర్లేదు. నేను కార్న్ఫ్లెక్స్ని వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. అదిగోండి, అలా ప్లేట్లో వేసి పెట్టుకోండి. అంతే. ఇప్పుడు చూడండి, పసుపు, కారము, ధనియాల పొడి, ఆరిగానో, కొంచెం అల్లం, ఉప్పు వేసుకున్నాను నేను. ఆరిగానో ఉంటుంది, లేదా అంటే స్కిప్ చేసేయండి. అదిగోండి, బటర్ ఉంది, అది సాల్టెడ్ బటర్. ఆ బటర్లో నేను ఇవన్నీ వేస్తున్నాను. కొంచెం బటర్ కరిగించుకొని అవన్నీ కలిపేసేయండి. దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసేయండి. కొత్తిమీర, కరివేపాకు ఏదన్నా వేయండి. కొంచెం సాస్ వేసాను నేను. దీనిలో మళ్ళీ సాస్ కూడా మీరు పెట్టుకోని అవసరం లేదండి. ఆల్రెడీ సాస్ వేసేస్తున్నాను కాబట్టి సాస్ కూడా పెట్టుకోక్కర్లేదు. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏది ఉంటే అది వేసేసుకోండి. అన్నీ కలిపేసుకొని చక్కగా ఆ ఉడకబెట్టిన కార్న్ ఏదైతే ఉందో ఆ తడి అంతా పోయే వరకు మనము చక్కగా క్లీన్ చేసుకోవాలి దాన్ని. ఇదిగోండి, ఇప్పుడు దాన్ని అలా అంటించేసేయండి. చిల్లీ ఫ్లేక్స్ కదండి, చక్కగా రెడ్గా, ఎల్లోగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అది గ్రీన్, రెడ్, ఎల్లో. అదిగోండి, అలా చక్కగా అద్దిచ్చేసేయండి దానికి. సరిగ్గా రావట్లేదు, బ్రష్తో నేను చేత్తో పెట్టి చూపించేస్తాను మీకు. అదిగోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ మీరు రాసేసుకోండి చక్కగా. పుదీనా ఇష్టం ఉన్నవాళ్ళు పుదీనా వేసుకోండి. దగ్గు జలుబులు ఉన్నవాళ్ళు పుదీనా వాడేసుకోవచ్చండి దానిలో. పెప్పర్ ఇష్టం ఉన్నవాళ్ళు పెప్పర్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం ఉన్నవాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అదిగోండి, అలా పూసేసి ఆ కార్న్ఫ్లేక్స్ ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో కోర్స్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో రోల్ చేసేయండి. అలా అందరం ఎప్పుడైతే బ్రెడ్ క్రమ్స్కి చేస్తాం కదా మనం యూజువల్గా, ఇది బ్రెడ్ క్రమ్స్ కాకుండా కార్న్ఫ్లేక్స్తోనే ఇంకా క్రిస్పీగా రావడానికి అంతే. బ్రెడ్ క్రమ్స్ అయితే మరో మెత్తగా అయిపోవచ్చు, అందుకని కార్న్ఫ్లేక్స్ అయితే చక్కగా ఉంటుంది మనకి. అలా వేసేసేయండి, చక్కగా అద్దిచ్చేసి. ఇప్పుడు చూడండి, స్టవ్ మీద డైరెక్ట్గా కాల్ చేసుకోవడమే. ఆల్రెడీ ఉడికింది కాబట్టి అండి, అది మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది కాబట్టి అట్లా పైన కాల్స్తే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీ క్రిస్పీ కార్న్ మన ఇంట్లో. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో ఇది. కాసేపు హైలో పెట్టండి, కాసేపు సిమ్లో పెట్టి ఎక్కడెక్కడైతే కాలేదో అక్కడ ఫ్లేమ్కి దగ్గర పెట్టి ఇంకొంచెంసేపు కాల్చండి.
అదిగో చూసారా, చూస్తేనే ఎంతో బాగుంది కదా. పెద్దవాళ్ళు తినొచ్చు, చిన్నవాళ్ళు తినొచ్చు. చాలా సాఫ్ట్గా ఉందండి ఇది. పిల్లలకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తక్కువ వేయండి చాలు. చాట్ మసాలా కూడా వేసాను నేను. మీరు కావాలంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. ఏ మసాలా అయినా సరేనండి, మనకి ఏది ఇష్టం ఉంటే ఆ మసాలా వేసేసుకొని తినేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా ఒకటి తినేయచ్చండి, అంత టేస్టీగా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారా, నిమ్మకాయ పిండి వేసుకోవాలి కొంచెం. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకొని, ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తినేయచ్చండి. మంచి కామెంట్ పెట్టేసేయండి.